ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. నాతో నీ బిడ్డలతో మాట్లాడి మమ్మల్ని నీ బిడ్డల్ని బలపరిచి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అయితే ఎందుకు మనం ఇంకా ఎవరైతే రాలేకపోతున్నారో, ఎవరైతే ఈ యొక్క ఇష్టపడడం లేదో, ఎవరైతే ఇంకా కష్టాలు వచ్చినా కానీ దేవుని సన్నిధిలో గడపలేకపోతారంటే అది మనకిచ్చింది కాబట్టి. దేవదూతలే చేయని ఈ దివ్య సేవను అల్పుడనైనా నాకు అప్పగించినది. దేవదూతే వచ్చి సువార్త చెప్తే, దేవదూతే వచ్చి నీకు వాక్యం చెప్తే వినకపోతే నీ కాళ్ళు పనిచేయాయి, వినకపోతే నీ చెవులు పనిచేయాయి, వినకపోతే నువ్వు మాట్లాడవు. నేను కాబట్టి నన్ను హెచ్చరిస్తాను, నేను చెప్తాను కాబట్టి నీ మాట నాకు లెక్క అని నువ్వు ఖాతరు చేస్తలేవు, వింటలేవు. నువ్వే కదా చెప్పేది, ఒక మనిషే కదా, ఒక మనిషే కదా అనిపించింది. ఎందుకు ప్రభువా? చాలా వాక్యాలున్నాయి, ఎన్నో వాక్యాలను నేను వివరిస్తా. ఆ వాక్యాలప్పుడు అన్ని బుక్లో ఉండి మంచిగా నేను ప్రిపేర్ అయ్యి సిద్ధపడి అన్ని చేసుకుని ఈ తరముకు నన్ను వేరు చేసి పరలోక పౌరత్వం నాకు ఇచ్చినది. ఈ లోకంలో ఉన్న మూర్ఖులకు నీకు సంబంధం లేదు. మూర్ఖులకు ఈ తరముకు నన్ను వేరు చేసి, ఈ తరానికి నిన్ను వేరు చేసింది. పరలోక పౌరత్వం నాకు ఇచ్చినది. అందుకనే నీ కృప ఏంటిది? ఆయన కృప ఏంటి? అసలు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే ఒక మాట నేను జ్ఞాపకం చేస్తా. లూకా సువార్త చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం తీయండి. ఆ మాటలోనికి నేను వెళ్దాము. లూకా సువార్త 1వ అధ్యాయము 11 నుంచి ఉంటుంది. లూకా సువార్త సరా లూకా సువార్త 1వ అధ్యాయము 11వ వచనం నుంచి చూడండి. ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతనిని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదు. హల్లెలూయా. జకర్యా ఎన్నో సంవత్సరాల నుంచి కుమారుడు లేడు, ఎన్నో సంవత్సరాల నుంచి గర్భం తెరవబడలే. ఏంజిల్ దూత వచ్చేసింది. దూత ధూప వేదిక ఆయన దేవాలయంలో ధూపార్తిని ఆ దేవాలయంలో ఉండి పనిచేసే యాజకుడు జకర్యా. ఈ యాజకుడు జకర్యాకు దేవుడు కనిపించి, దేవుని యొక్క దూత దిగి వచ్చి అన్నది, జకర్యా నీ ప్రార్థన వినబడ్డది. ఎక్కడ వినబడ్డదట? ఈయన ఎక్కడ ప్రార్థన చేసిండు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాడు, ఇంటికాడ ప్రార్థన చేసిండు. భార్య ఎలిజబెత్తు, ఆమె గొడ్రాలు, కుమారులు లేరు. అయితే ఆ నింద, ఆ బాధలు ఎన్నో 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 ముసలామే. అయితే సువార్త చెప్పకపోతే నేను ఈ యొక్క సన్నివేశాన్ని నీ జ్ఞాపకం చేస్తున్నా మీ అందరికీ అంటే, ఆ సువార్త ఎప్పుడైతే చెప్పలేదో అందుకనే దేవదూతలకు ఇవ్వలే ఆ భాగ్యాన్ని. హల్లెలూయా. దేవదూతలకు ఇస్తే ఎట్లుంటుందో శాఖ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. మనకే ఎందుకు ఇచ్చినట్టే మన మాట వినరు, మనకి ఎదురు మాట్లాడతారు, గులుగుతారు, సలుగుతారు, ఎన్నో 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 వస్తారాయి మనకు. అయితే ఆ దూత
ఎందుకు మాట్లాడుతుందంటే, నీ భార్య గర్భము ధరించింది, నీ భార్య గర్భవతి అయి కుమారుని కంటది అంటే ఈయన ఏం చేశాడంటే, నిజమేనా, నేను ముసలివాడను కదా, నేను త్వరగా నేను ఆ వాక్యాన్ని చదువుతా. జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతునకు నీ కుమారుని కనును, అతనికి యోహానని పేరు పెట్టుదువు అని ఉన్నది. తర్వాత అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమునైనను తాగక తల్లి గర్భమందు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు వైపునకు దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానములను అనుసరించుటకును తిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మీయ శక్తి గలవాడనై ఆయనకు ముందుగా వెళ్ళుచు కనుక నీకు సంతోషముగా మహానందమును కలుగును. అతడు పుట్టినది అనేకులు సంతోషించును. అతడు పుట్టినప్పుడు జకర్యా, ఇది నీకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినది. ఆ దూతతో చెప్పగా ఆ దూత, నేను దేవుని సముఖమునందు నిలుచు గాబ్రియేలును. హల్లెలూయా. నేను ఎక్కడి వాడనో తెలుసా? దేవుని సన్నిధిలో నిలుచు, సముఖమునందు నిలుచు, దేవుని ఎదుట నిలుచు నేను గాబ్రియేలు దేవదూతను దిగి వచ్చిన. ఆ దిగి వచ్చిన దేవదూతకు ఎదురు మాట్లాడితే ఏమైపోతుంది? ఆ దిగి వచ్చిన దేవదూతకు నువ్వు ప్రశ్నిస్తే ఏమైపోతుంది? ఆ దిగి వచ్చిన దేవదూత నీకు సువర్తమానం చెప్తే నువ్వు నమ్మకపోతే ఏమైపోతుంది? హల్లెలూయా. ఆ గాబ్రియేల్ అంటుంది 19వ వచనంలో, దూత, నేను దేవుని సముఖమునందు నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ వర్తమానమును నీకు తెలుపుటకును పంపబడితిని. హల్లెలూయా. ఈ వర్తమానము నీకు చెప్పడానికి నేను దేవుని సముఖము నుంచి నీ దగ్గరికి వచ్చాను, నీ దగ్గరికి పంపబడ్డాను. హల్లెలూయా. దేవుని దూత పంపబడితే మామూలు ఉండదు, షాకే. ఏం షాకో చెప్తా వినండి. హల్లెలూయా. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. దూత చెప్తుంది, నేను చెప్పిన ఈ మాట వాటి కాలమందు ఒక సమయం వస్తుంది, అప్పుడు నెరవేరుతాయి అని ఎవరు చెప్పారు? దూత. హల్లెలూయా. నీవు వాటిని నమ్మలేదు గనుక, వినండి, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మావినివి అయ్యుందు అని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. ఇది దీనికోసం నేను ఇంత ముందు నుంచి గుంజుకొచ్చిన ఈ మాట కొరకు. నీవు నమ్మలేదు గనుక, నీవు దేవుని యొక్క దూత చెప్పిన మాట నమ్మలేదు కనుక అప్పటిదాకా నువ్వు ఎడ్జోని వైపు. హల్లెలూయా. ఈరోజు నువ్వు గుడికి రాకపోతే గుడ్డోని వైదువు గాక అని నేను అన్నాను అనుకో, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా మిగిలాను, నువ్వు రావాలేసయ్యా. అప్పుడు వస్తా నీ గుడికి. తీసుకుపోతారా వాళ్ళని చేయబట్టుకొని? గుడ్డోళ్ళు వాక్యం చదువుతాలండి, గుడ్డోళ్ళు వాక్యం చదువుతాళ్ళు. కళ్ళు లేకపోతే అచ్చు బైబిల్ కొనుక్కొని ఏ సయ్యా అని నాకుతూ చదువుతానండి బైబిలు. నాకుతూ మన కళ్ళు ఇచ్చిండు. నా 2 కాళ్ళు పడిపోతే నేను ఏమనుకున్నా తెలుసా? 1, 2 అన్ని మంచంలే ఈ ఘోరమైన స్థితిలో ఉంటే నాకు ఏమనిపించిందో తెలుసా? ఏమనిపించిందో తెలుసా? నేను అనుకునేది, నా గుడ్డోడైనా మంచిగుండు, లెట్రిన్ వచ్చినా ఎవడన్నా చేయబట్టుకొని తీసుకుపోయి ఇక్కడ కూర్చోరా బాబు అని కూర్చోబెడతారు. నాకు ఈ పరిస్థితి ఏందనుకున్నా. నన్ను తీసుకుపోతే బాగుండు, ఎవరైనా ఆ చెట్లలో తీసుకుపోతే ఆడపోయి కూర్చుంది. అసలే లేవలేని పరిస్థితి, కర్ర పట్టుకోలేని కాదు, నిలబడలేని పరిస్థితి, ఎత్తుకోపోవాలి ఎక్కడికి పోయినా. గుడ్డోడైనా మంచిది, కాలు రెక్కలు చక్కగా ఉంటే తీసుకుపోతారు టక్క. చాలామంది గుడ్డోళ్ళు ఆడుకుంటలేరా అండి? రైల్వే స్టేషన్లో గుడ్డోళ్ళు ఆడుకుంటలేరా? కుంటోళ్ళు ఆడుకుంటలేరా? మూగోళ్ళు ఆడుకుంటలేరా? ఆంబాడుకుంటూ ఆడుకుంటలేరా? వాళ్ళైనా ఆరోగ్యంగా ఉన్నారు అనిపించింది. ఎందుకో తెలుసా? వాడు ఈ ట్రైన్ నుంచి ఆ కోసకి వెళ్తాడు, ఆ కోస నుంచి ఈ కోసకి వెళ్తాడు, ఈ ప్లాట్ఫారం నుంచి ఆ ప్లాట్ఫారానికి దాటుకుంటూ ఆడుకుంటానంటే వాడు నడిచే స్థితిలో ఉన్నాడు, వాడు ఆడుకునే స్థితిలో ఉన్నాడు, వాడు ఆ ట్రైన్లో కూడా ప్రయాణించే స్థితిలో ఉన్నాడు. వాడే నయం అనిపించేది నాకు. అలాంటి మనకు
ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృప. ఏంటిది నీ కృప? దేవదూతలే చేయని ఈ దివ్య సేవను అల్ఫుడనైనా నాకు అప్పగించినది. దేవదూతలు చేయని సేవ. దేవదూతలు ఇక్కడ దేవదూత మాట్లాడుతుంది. ఈ మాట కొరకు మనం వచ్చాము. ఈ నా మాటలు నీవు నమ్ముట లేదు కనుక ఈ సంగతులు జరుగు వరకు నీవు మౌనివై ఉండు అని జకర్యాకు చెప్పగానే వెంటనే అతడు సైగ చేయడం మొదలుపెట్టిండట. మాటలు బంద్ అయినట, మాటలు బంద్. హల్లెలూయా. దేవుని దూత దిగి వచ్చి సువార్త చెప్తే గట్లుంటది. షాకే. ఊళ్ళో ప్రజలారా, మీరందరూ ఈరోజు యేసుక్రీస్తు ప్రార్థన మందిరం రేగడగూడెంలో ఉన్నది, అందరూ మీరు ప్రార్థనకు రండి అని ఒక మాట వాయిస్ ఇచ్చిందంటే కదిలి రావాల్సిందే. కదిలింది కరుణరథం అన్నట్టుగా. రాకపోతే ఏమైందంటే ఈరోజు మాపడికి మీ అందరికీ కళ్ళు కనపడే అంటది. అంతే. శిక్షించి మరీ చెప్తుంది దేవదూత. ఎట్లా చెప్తుంది వాక్యం? శిక్షించి మరి వింటవా లేదా? అందుకనే దేవదూతలకు ఇవ్వలే. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఇవ్వలే దేవదూతలకు? చెప్తే నమ్మకపోతే ఏమైందాడా? నోరు పడిపోయిందా లేదా? మూగవాడు అయిపోయిందా లేదా? సంజ్ఞలు చేసిండా లేదా? నేను చెప్తే నమ్ముతారా? అందుకనే దేవదూతలకు అప్పగిస్తా. వాళ్ళు బలమైన వ్యక్తులు. అగ్నిలో నడుస్తారు, నిప్పులో నడుస్తారు. ఆక్సిజన్ ఉన్నా వాళ్ళకి పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. వాళ్ళు దేవుని సముఖమున. అందుకని దేవుడు ఏం చేసినట? దేవుని పోలికగా పుట్టలేదట. హల్లెలూయా. ఏం చేసినట? ఆయన దేవుని పోలికగా ఆయన నరుని లెక్క దిగి వచ్చాడు, శరీరధారిగా దిగి వచ్చాడు. దేవదూత లెక్క దిగి వచ్చినాడు. కొట్టుకో నాకు దెబ్బ తలగదని అనలే. ఆయన మానవత్వమును కలిగి, దైవత్వమును కలిగి, దేవత్వమును కలిగి, మానవత్వమును కలిగి నీ కొరకు నా కొరకు ఆయన జన్మించాడు. హల్లెలూయా. అందుకని యేసే అలసిపోతే దేవదూతలు వచ్చి పరిచర్య చేసిల్లట. హల్లెలూయా. ఏం చేసిల్లట? వాళ్ళని సర్వెంట్, వాళ్ళకి పని చేయడానికి, వాళ్ళకు నువ్వు ఏ అవసరత కొరకు. అందుకని ప్రార్థన చేస్తా అంటే నువ్వు బయటికి వెళ్తా ఉన్నప్పుడు కానీ ఎటైనా సమస్యలో వెళ్తున్నప్పుడు ఆయన దూతలు నీ వెంట వస్తారు. నా ప్రొటెక్షన్, నీకొక ప్రొటెక్షన్ ఉండడానికి, నీకొక సెక్యూరిటీ ఉండడానికి, నీకొక ధీమా. ఎవరు లేరు, నువ్వు ఒంటరిగా ఉన్నావా, నువ్వు భయపడతా ఉన్నావా, నువ్వు దిగులు పడతా ఉన్నావా, భయపడకుము, నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. మాట వినకపోతే ఏం చేసింది తెలుసా? బిలాం వెళ్తా ఉన్నాడు. అరే అని దేవదూత నిలబడ్డది ఎదురుగా. నిలబడితే గాడిదకు అర్థమైంది. ఎవరికి అర్థమైంది? గాడిదకు అర్థమై ఒక్కడికి కూడా ముందుకే. లేకపోతే నడతమన్నాడు, నా సొమ్ము తింటాను, ఇన్ని రోజుల కంచి నా సొమ్ము తింటాను, నేను నీ యజమాని అని గాడిదని కొడితే, ఒరే గాడిద అని గాడిద మాట్లాడి బిలాంతో మాట్లాడింది. బిలాం మానవ స్వరంతో మాట్లాడింది దేవదూత ఎదురు నిలబడితే. అస్సలు ఆలోచించుకుంటే ఈ పాట నాకు, ఆ పాట పాడడానికి, ఆ పాట నేర్చుకోవడానికి నాకు కారణం ఏంటంటే ఈ వాడ్స్ ఏంది మామూలుగా లేదు. అది దేవదూతలే చేయని ఈ దివ్య సేవను అల్ఫుడనైనా నాకు అప్పగించినది నీ కృప. నాకెందుకు అంత శ్రేష్టమైన వాళ్ళండి. అంత మీ దగ్గర వాట్సాప్ ఉంటా అని చెప్తే అంత శ్రేష్టమైన వాళ్ళండి, అంత శ్రేష్టమైన భక్తులండి వాళ్ళు. అంత శ్రేష్టమైనటువంటి ఆ దేవదూతలు ఎన్నో రకాలుగా, మామూలు కాదు. ఆ దేవదూతలు ఎన్ని కార్యక్రమాలు చేసి యేసు ప్రభు పుడతానికి వాళ్ళు చెప్పలేదా? సువర్తమానం, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. రక్షణ సువార్త దేవదూత చెప్పలేదా? యేసు ప్రభు పుట్టక ముందుకు దేవదూత చెప్పింది, మరియా భయపడకుమో, ఇదిగో పరిశుద్ధాత్మ వలన నీవు గర్భవతివై కుమారుని కందు, అతనికి ఇమ్మానుయేలు పేరు. ఇప్పుడు ఇమ్మానుయేలుగా రక్షకుడు. యేసు అనగా రక్షకుడు. యేసు అని పేరు పెట్టదు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేక్తుడు. అతడు తన ప్రజల మన ప్రజల పాపము నుండి వారిని అందరినీ ఆయన విడిపిస్తాడు. ఆయన దేవుడు. యోసేఫ్, దేవదూత మాట్లాడుతుంది, యోసేఫు
నీకు దర్శనంలో మాట్లాడుతోంది, ఇదిగో నీ భార్య అయిన మరియను చేర్చుకొనుట మానకు, ఆమెను దగ్గరికి తీసుకో మాట్లాడుతూ ఉంది. దేవుని స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. అదే అక్కడ మనం చూస్తాం. పౌలు శీలలను తీసుకొచ్చినప్పుడు, చెరసాలలో వేసినప్పుడు, ఆ సంఖ్యలేసి బిగించినప్పుడు, వాళ్ళు పాటలతో పాడుతున్నప్పుడు దేవదూతలు దిగి వచ్చారు.